ప్రయాణంలో ఈయన వెళ్ళిన సమయానికి వెళ్తుంటే హాహాకారాలు వింటున్నాయి. ఏమిటవుతోంది అంటే అన్నారు కుమారుడు అనేటువంటి మహానుభావుడు ఆయన సొంతంగానే ఒక ఊక పొట్టుతో ఊక అంటే దాని పొట్టుతుంది కదా, ఆ పొట్టుతో ఊక చిటి ఏర్పాటు చేసుకుని అందులో దగ్ధమైపోతున్నాడు అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏమిటి ఆశ్చర్యం అనిపించింది, దేవుడు ఏం జరుగుతుందని. శంకర భగవత్పాదాచార్య వారు ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నారో ఆ తీర్తే కుమారుడు భక్తుడు. ఆయన సాక్షాత్తు సుబ్రహ్మణ్య అవతారంగా మనం చెప్పుకుంటాం. శంకర భగవత్పాదాచార్య వారు అవతరించే సమయానికి సాక్షాత్తు శంకరుడు నేను శంకర భగవత్పాదాచార్యుగా నేను లోకాన్ని ఉద్ధరించడం కోసం ఈ లోకంలో అవతరిస్తున్నాను. అంతకుముందే ఇంద్రుడు, ఆ తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత ఇంద్రుడు బ్రహ్మ, సరస్వతి, ఆ తర్వాత విష్ణువు, ఆ తర్వాత దేవతలందరూ కూడా బ్రాహ్మణ కుమారుడుగా ఇలా జన్మించాలని నిర్దేశించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వారి వారి అంశాకారాలతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఈ కుమారుడు భక్తుడు అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వేద ఉపకారాన్ని నిరూపించడం కోసం ఆయన సాక్షాత్తు ఒక మానవ మాత్రంలో వచ్చారు. ఆయన ఒక్కొక్కటిలో ఆయన దహించుకుపోతున్నాడు. ఏమిటి దహించుకోవాలి అప్పుడే వెళ్ళారు. ఇది శంకర భగవత్పాదాచార్యులు ఏమన్నాడంటే మీకు మోక్షమే కల్పిస్తాను, అంతేకాకుండా ఈ చితి అనేటువంటి ప్రక్రియని ఆపు, మీకు ఇంత కూడా చర్మానికి ఇంత కాలిపోయినప్పటికీ కూడా చిన్న గాయం కూడా కాకుండా నా తపశక్తి దానిలోకి నేను మీకు ఇంకా జన్మ ప్రమాణాన్ని పెట్టడానికి నేను ఇచ్చేస్తానంటే కుమారుడు పెట్టాడు. సాక్షాత్తు చంద్రుడు నువ్వు వస్తున్నావని కూడా తెలుసు, కానీ నేను మీ శరీర త్యాగం చేయడానికి కారణం ఏంటంటే ఇంత వేగాన్ని నేను అనుమతించాను. చూడండి ఎంత జాగ్రత్తగా ఉంచాలి, మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఇంత వేదాన్ని వేదం సప్రమాణం అయితే అని నేను ప్రతినిధించాను. అయితే అంటే కించిత్తు దోషం ఉన్నట్టు వేదం ప్రమాణం కనుక నాకు దెబ్బ తగలకుండా అంటే అనుమానించడం. వేదం ప్రమాణం అయితే అంటే సందేహం ఉన్నట్టు ఆ దోషం పెట్టింది. ఆ తర్వాత ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు లోకంలో ఆయన కాడుతుంది. చూడండి శరీరం కాడుతుంది. శంకర భగవత్పాదాచార్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వారు ఎంత తపశక్తి సంపన్నుడు అంతేందుకు రమణ మహర్షి గారు ఆయన సశరీరంగా ఉండి వీటి మీద వ్రణం మీద ఉంటే దాన్ని శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఎనస్థీషియా లేకుండా ధ్యాన భక్తుడు. చూడండి అలాంటి మహానుభావులు పుట్టినటువంటి దగ్గర పుట్టి మనం చిన్న ఇంజక్షన్ చేసుకోవడానికి గిరగిరగా ఆడుతున్నాం. సరే అయితే ఆయన కుషాగ్నిలో దగ్ధమైపోతూ కూడా మాట్లాడుతున్నాడు. విషయం అంతా కూడా చెప్తున్నాడు. ఏమిటి అంటే నేను నా యొక్క సాధన చేస్తున్నటువంటి క్రమంలో ఈ పొత్తులను ఓడించవచ్చుంది. ఓడించడం అంటే ద్వేషంతో కాదు, అసలైనటువంటి వేదము సప్రమాణాన్ని నిరూపించాలి అంటే అందరినీ బౌద్ధులందరినీ ఓడించాలి. ఓడించాలండి నా వేద పాత్రమే అని వేదం అధ్యయనం చేస్తున్న ఏమిటి బౌద్ధంలో ఉన్నటువంటి రహస్యాలు తెలియాలి. అప్పుడు కదా చర్చలు ఉండాలి. చూడండి సమజ్ఞము అంటే అందులో ఉన్నటువంటి రహస్యాలు తెలియాలి. అందుకని ఆయన ఏం చేశారు, నేను రహస్యంగా నేను వేద చదువుకున్నటువంటి బ్రాహ్మణుడుగా కాకుండా ఏమి చదువుకొని బ్రాహ్మణులాగా ఒక బౌద్ధ భిక్షువుగా మననం చేసుకొని ఇరక కూడా తీసుకెళ్ళి ఆ బౌద్ధ భిక్షువు యొక్క స్థానంలోకి వెళ్ళారు. వారందరికీ నమ్మకం కలిగించారు. నమ్మకం కలిగించి గురువులతో నేను వాదించి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి గురువు దగ్గరికి ఉపదేశం కోసం వెళ్ళాను. ఉపదేశం కోసం వెళ్ళి ఆ రహస్యాలన్నీ తెలుసుకొని ఆ గురువుతో వాదించి ఓడించి వేద సప్రమాణాన్ని నిరూపించాను. ఆ క్రమంలో గురువు అని ఏదైతే గురువుని స్వీకరించిన తర్వాత ఇక్కడ గురువు శిష్య సంబంధం గురించి చెప్పాలంటే ఈ చూడండి ఈ భాగవతం చదువుతుంటే మనకి పొగురు పడుతుంది. గురువుని నిర్మాణించిన, గురువు తోడునాడిన, గురువుని ధిక్కరించిన, ఏం చేసినా కూడా ఈ శరీరం త్యాగం తప్ప వేరే మార్గం లేదు. చూడండి నేను ఆ గురువుని ధిక్కరించి వారించి ఆయన ఓడించి వేదాన్ని ప్రమాణం చేశాను అని చెప్తే ఆయన